ముందుగా తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన సమయాన్ని, ఇటువంటి అవకాశాన్ని దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ గల్లవాని గల్లవానిపాలెం క్రీస్తు సంఘం వారు నిర్వహించిన ఈ యవనస్తుల కూడికి ఆసక్తితో వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో అభినందిస్తూ మీకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా సంతోషం. అంటే నాకు మాటల్లో వర్ణించలేనంత ఆనందంగా ఉంది. సో మీరు ఆసక్తిగా వచ్చారు, దాన్ని బట్టి చాలా సంతోషం. అలాగే సంఘము, స్థానిక సువార్థికులు నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించినందుకు స్థానిక సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలను మనం ఆలోచించి ఆత్మీయంగా ప్రోత్సహించబడటానికి మనం ప్రయత్నం చేద్దామండి. నా పేరు జయశీల్ అండి. మాది ఊరు కాదండి. నేను బెంగళూరులో సువార్థికుని కాదండి. నేను అంటే పర్మనెంట్ సువార్థికుని కాదు. నేను నేర్చుకున్న వాక్యాన్ని ఇలాగ అవకాశం వచ్చినప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటున్నాను. అయితే వైజాగ్కి నాకు ఒక అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. నేను గాయత్రి కాలేజ్ స్టూడెంట్ని. గాయత్రి కాలేజ్ ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. నేను ఎంబీఏ గాయత్రి కాలేజ్లో చేశాను. ఆ తర్వాత ఉద్యోగరీత్యా నేను బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాను అనమాట. ఆ తర్వాత ఎప్పుడైనా ఇలాగ అవకాశం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ ఉంటాం. సో అది నా గురించిన చిన్న చిన్న పరిచయం. అలాగే మీ గురించి కొన్ని కొన్ని విషయాలు నాకు తెలియాలి. రైట్. ఇక్కడ బాప్టిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్టిజం పొందిన వాళ్ళు చాలా సంతోషం, ఎక్కువ మంది బాప్టిజం పొందారు. బాప్టిజం పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకేం పనిష్మెంట్లు ఏమి లేవు, ఊరికే అడుగురు. రెండిటికి చేయెత్తున్నారు ఎవరు? రైట్. తల్లిదండ్రులు క్రీస్తు సంఘంలో ఉన్నవాళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో పెరిగాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మా తల్లిదండ్రులు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోనే పెరిగారు, మేము పుట్టినప్పటి నుంచి చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నాం అనేవాళ్ళు. ఓకే, వెరీ గుడ్. రైట్. ఊరికే మీ గురించి తెలుసుకుంటానికి కొన్ని విషయాలను ఈరోజు ఆలోచించి మనం ఇక్కడి నుంచి కొంచెం ఉత్సాహంగా వెళ్దామనేసి మిమ్మల్ని అలాగా ప్రోత్సహించాలని నా ఆలోచన. దేవుని సంకల్పాన్ని గురించిన కొన్ని విషయాలను ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఒక 5 రకాలైన విషయాలు మనం ఈరోజు చూస్తామండి. కొన్ని మనకు ఆల్రెడీ తెలిసినవే మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, అవి మనం కొన్ని తెలుసుకుంటాం. మూడోది ఏంటంటే, కొన్ని విషయాలు ఇప్పుడు ఇమీడియట్గా మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి, ఆ విషయాలు కొన్ని మాట్లాడతాం. నాలుగవది ఇప్పుడు కాదు, భవిష్యత్తులో చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. ఇదేంటండి అప్పుడెప్పుడో జరిగి ఇప్పుడు చెప్తున్నారంటే, ఇది మీ భవిష్యత్తులో మీరు చేయాల్సి వస్తుంది, ఇప్పుడు చెప్పేస్తాను అన్నమాట కొన్ని సిద్ధపాటులాగా. ఐదోది ఇతరులు చేసే పనులు కొన్ని మీకు చెప్తారు. ఎందుకు అంటే ఇతరులు చేసే తప్పులు మనం చేయకూడదు కాబట్టి. రైట్. సో ఇట్లాగా ఈ 5 విషయాలు ఈ ప్రసంగాల్లో, ఈ 3 ప్రసంగాలు, మూడు పాఠాలు మనం ఈరోజు చూడబోతున్నాం. ఆ 3 పాఠాల్లో ఈ 5 విషయాలు నేను చెప్తాను. కొన్ని మనకు తెలిసినవి, కొన్ని తెలుసుకోవాల్సినవి, కొన్ని ఇమ్మీడియట్గా మనం పాటించవలసినవి, కొన్ని భవిష్యత్తులో పాటించాల్సి వచ్చేవి, కొన్ని ఇతరులు చేసే పనులు, వాళ్ళ తప్పుల నుంచి మనం నేర్చుకుంటానికి. సో ఇట్లాగా ఈ విషయాలు మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. ఒక 3 పాఠాలు దేవుని సంకల్పం అనే హెడ్డింగ్లో మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. మొట్టమొదటి 2 పాఠాలు లంచ్ టైం వరకు, ఆ పాఠం పేరేంటంటే దేవుని సంకల్పము నా ఆలోచనలు. దేవుని సంకల్పము నా ఆలోచనలు. ఇదేంటండి దేవుని వాక్యం చెప్పమంటే మీ ఆలోచనలు చెప్తారంటున్నారు, మీ ఆలోచన ఎవరికి కావాలంటారు. అదేంటనేది నేను తర్వాత చెప్తాను. ఆ టైటిల్ మాత్రం అలాగే పెట్టుకుందాం. బోర్డు రాస్తాను అంటే బ్రేక్ టైంలో బోర్డు చెరిపేయద్దు. బ్రేక్ టైంలో ఎవరు బోర్డు చెరపొద్దు. సాయంత్రం దాకా మనం ఆ పాఠాలు అక్కడ ఉంచుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సంకల్పము నా ఆలోచనలు. ఇది మన
మొట్టమొదటి 2 పాఠాలు లేదంటే దాన్ని బ్రేక్ చేసి మనం చూస్తాం. దేవుని సంకల్పం గురించి ఎందుకు ఆలోచించాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సృష్టించబడ్డామంటే మనకేమన్నా ఒక ఉద్దేశం ఉందా అండి? అంటే మనల్ని సృష్టించిన వారికి ఉద్దేశం ఉంది కదా. ప్రపంచంలో ఏది సృష్టించబడినా దానికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఈ పెన్నుకి ఒక ఉద్దేశం ఉంది, ఈ పులిపిటికి ఒక ఉద్దేశం ఉంది, మొబైల్కి ఒక ఉద్దేశం ఉంది, కుర్చీలకి ఒక ఉద్దేశం ఉంది, మనిషి కూడా ఒక ఉద్దేశం ఉంది. సో దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం? మనకి ఎక్కడ దొరుకుతుంది అది? ఈరోజు మనం ఇందాక సహోదరులు చదివి వినిపించిన ఆ వచనాల్లో మనం ఆ విషయాన్ని చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడకుండా చెప్పండి ఎవరిని, ఇవన్నీ మనకు తెలిసినాయిగా, ఇది తెలిసిన విషయం. ఎవరన్నా చెప్పండి, ఏంటి దేవుని సంకల్పం? ఏంటి మన పట్ల దేవుని సంకల్పం ఏమిటి? యేసుక్రీస్తు లాంటి కుమారులుగా మనం ఉండాలి, అంతే. అది దేవుని సంకల్పం. ఈ సంకల్పం ఎప్పుడు జరిగిందంట? జగత్తు పునాది వేయబడి అసలు సృష్టి ప్రారంభించక ముందే దేవుడి సంకల్పాన్ని కలిగి ఉన్నాడంట. ఏంటి? మనము యేసుప్రభు లాంటి కుమారులుగా ఉండాలి. యేసుప్రభు లాంటి కుమారులు అంటే ఏ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఏ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఒక్క పేజీ మనం పక్కకి తిప్పితే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. దయచేసి సహోదరులు ఎవరన్నా చదవాల్సిందిగా కోరుచున్నాను. యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఏ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు? యేసుక్రీస్తుకి ఎంత సంపూర్ణత ఉందో అంత సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుని సంకల్పం. యేసుప్రభు లాంటి కుమారులుగా ఉండాలి. యేసుప్రభుకున్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలంట. అంత ఉన్నతంగా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు దేవుని కుమారులు అయ్యే వ్యవస్థ లేదంటే ఆ ఏర్పాటు ఎక్కడ జరుగుద్దండి? అంటే భూమి మీద మనం చాలా ఇన్స్టిట్యూషన్స్ అయ్యి చూస్తూ ఉంటాం. దేవుని కుమారులు ఎక్కడ తయారవుతారు? క్రీస్తు సంఘంలో అన్నారు. అదే నాకు బాగా నచ్చిందండి. సంఘంలో కాదండి, సంఘం అంటే మామూలు అయిపోతుంది, క్రీస్తు సంఘంలో. సో దేవుని సంకల్పం నెరవేరడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే క్రీస్తు సంఘం. సో దేవుడు అనాదిలోనేనంట, జగత్తు పునాది వేయబడక ముందే అంట, ఒక సంఘాన్ని నేను ప్రారంభిస్తాను, ఓ సంఘాన్ని నేను స్థాపిస్తాను, ఆ సంఘంలో యేసుప్రభు లాంటి కుమారులు తయారవుతారు, ఆ తయారైన కుమారులు నాకు కావాలి అని దేవుడు కోరుకున్నాడు. అది దేవుని యొక్క సంకల్పం. ఇది ఎలా నెరవేరింది లేదంటే ఎలా జరుగుతుందో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. నిత్యత్వం అని ఒకటి ఉందంటే, నిత్యత్వం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి తెలియదు. టైమ్లెస్. నిత్యత్వం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు అంటే, దానికి ఒక 3 చుక్కలు వేస్తారు. 3 చుక్కలు అంటే మనకు తెలియదు అనమాట, ఎప్పుడుందో తెలియదు. నిత్యత్వంలో ఎవరున్నారు? వండర్ఫుల్. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇంకా దేవదూతలు ఉన్నారు. ఈ నిత్యత్వంలో దేవునికి ఒక ఆలోచన కలిగిందంట. అయితే మరి యేసుప్రభు వారు ఆయన ఏం చేసి ఆయన కుమారత్వాన్ని రుజువు చేసుకున్నారో మనకు తెలియదు, కానీ దేవుడు యేసుక్రీస్తు వారిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి, ఇదిగో నీలాంటి కుమారులు నాకు కావాలయ్యా అన్నారనమాట. రైట్. అప్పుడు దేవుడు చేసిన పని ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దేవుడు సంకల్పించారు. అప్పుడు ముగ్గురు, దేవుడు, యేసుప్రభు వారు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఒక ఆలోచన చేశారు. లేదంటే దేవుడు సంకల్పించాడు, యేసుప్రభు వారు దాన్ని నెరవేర్చారు, పరిశుద్ధాత్ముడు సహకరిస్తూ ఉన్నాడు, వాళ్ళు తోడుండి నడిపిస్తూ ఉన్నాడు. సో అలాగా దేవుడు సంకల్పించి ఈ సృష్టిని చేయటం ఇవన్నీ జరిగిందండి. అది ఎలా జరిగింది అనేది కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. సో ఈ నలుగురు ఉన్నప్పుడు దేవుడు, యేసుప్రభు వారు, పరిశుద్ధాత్ముడు కలిసి ఒక ఈ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారనమాట, మనకు అందరికి అర్థమయ్యే రీతిలో.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సృష్టి చేసింది ఎవరు? మరి ఒక చోట కలిగినవన్నీ యేసుప్రభు వల్ల కలిగినవి, ఆయన లేకుండా ఏం కలగలేదన్నారు కదా! ఎవరు సృష్టించారు అప్పుడు? అంటే ముందు ఈ సమస్యలు ఉండేవి కాదండి. ఇప్పుడు ఐదో విషయం చెప్తున్నా, అంటే ఇతరులు చేసే తప్పులు. రైట్? ముందు ఈ సమస్యలు మనకు ఉండేవి కాదు. సృష్టికర్త ఎవరో దేవుడు మనందరికీ తెలిసిందే. 1, 2 వచనాలు పట్టుకుని ఇలాగ మనం గలిబిలి చేసేవాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు నేను మా అబ్బాయికి ఒక 100 రూపాయలు ఇచ్చి షాప్‌కి వెళ్ళి ఏదో పట్టురా అని చెప్పాను. రైట్? షాప్ అతను లేదంటే ఆ 100 రూపాయలు ఎవరిచ్చారు? 100 రూపాయలు ఆ షాప్ అతనికి ఎవరిచ్చారు? షాప్ అతనికి 100 రూపాయలు ఎవరిచ్చారు? మా అబ్బాయి ఇచ్చాడా? ఇలాగే అనమాట. యాక్చువల్లీ మా అబ్బాయి ఇచ్చాడు అన్నది రైటే, నేను ఇచ్చాడు అన్నది రైటే. సో కొంతమంది ఇలాగ మనల్ని గలిబిలి చేయడానికి ప్రయత్నిస్తారు. గలిబిలి అవ్వద్దండి. రైట్? సో దేవుడు సృష్టిని చేశారు. దేనికోసం చేశారు? యేసుప్రభు వారి కోసం చేశారు. అది ఎలాగ నెరవేరిందో మనం ఈ ఈ ఈ ఫస్ట్ పాఠంలో చూస్తాం. అప్పుడు దేవుడు ఏం చేశారు? దేవుడు ఫస్ట్ సంకల్పించారు. సంకల్పించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-10 మనం చూసిన వచనాలు. దేవుడు మొట్టమొదటిగా సంకల్పించారు. తర్వాత ఆ సంకల్పం నెరవేరడానికి దేవుడు ఏం చేశారండి? దేవుడు మొట్టమొదటిగా చేసింది ఏంటి? సృష్టిని సృష్టించారండి. సృష్టి ప్లస్ మానవుడు. ఎందుకు? మనుషులు ఉంటేనే కదా దేవుని సంకల్పం నెరవేరేది. దేవుడికి ఎవరు కావాలి? కుమారులు కావాలి, కుమార్తెలు కావాలి, మనుషులు కావాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే సృష్టిని చేసి మనుషులను చేసి మనుషులకి దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆ మాట ఏంటి? ఆ యొక్క రూల్ ఏంటి? మీరు విస్తరించి ఫలించి మీరు భూమిని నింపండి, మీరు వర్ధిల్లండి అని చెప్పి. ఎందుకు? నాకు ఎక్కువ మంది బిడ్డలు కావాలి, మీరు వర్ధిల్లండి అని చెప్పారన్నమాట. వర్ధిల్లుడి అని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు సృష్టి జరిగింది, మానవుడు నిర్మించబడ్డాడు, ఎక్కువ మంది మనుషులు అయ్యారు, సంఘస్థాపన దేవుడు సంఘాన్ని స్థాపించేసి ఆయన సంకల్పం నెరవేర్చుకోవచ్చు కదా. స్థాపించాడా? స్థాపించలే. ఎందుకు స్థాపించలేదు? ఇప్పుడు నేను కంపెనీ పెడతాను, మీరు వచ్చి జాయిన్ అవ్వండి, మీ ఉద్యోగం మానేసి వచ్చి జాయిన్ అవ్వండి అని మీ దగ్గరికి వచ్చి చెప్పాను, ఉద్యోగస్తుల దగ్గరికి. జాయిన్ అవుతారు ఎవరైనా? జాయిన్ అవ్వరు. ఎందుకు? అసలు నువ్వెవరు? అసలు నువ్వు కంపెనీ పెడతావా? నీ కంపెనీ ఉంటుందా? అసలు నీ కంపెనీ జాయిన్ అయితే మాకేంటి లాభం అడుగుతారా? లేదు జనరల్గా. అలాగే దేవుడు సంఘాన్ని స్థాపించి, ఇదిగో సంఘాన్ని స్థాపించని రండి అంటే ఆ సంఘం గురించి, దేవుని గురించి ఏం తెలుసు ప్రజలకి? ఏం తెలియదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే కొంతమంది మనుషుల్ని ఆయన ఎన్నుకొని, దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటే వాళ్ళు ఎలాగ ఆశీర్వదించబడతారో కొన్ని ఉదాహరణలు వాళ్ళకి చూపించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలాగ కొంతమందిని చూసినప్పుడు ఒకవేళ దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటే అతనికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో దేవుడు చూపించాడండి. ఆశీర్వాదములు. దేవుడు వ్యక్తిగతంగా కొంతమందితో వ్యవహరించాడు, కొంతమంది వ్యక్తులతో తర్వాత ఒక జనాంగంతో. ఎవరా జనాంగము? అసలు ఇశ్రాయేల్ గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలుగుద్దండి. ఇశ్రాయేల్ యుద్ధాలు గుర్తున్నాయా? ఎలా చేశారు యుద్ధాలు? కొన్ని యుద్ధాలు కష్టపడ్డారు. ఎక్కువ యుద్ధాలు ఎలా జరిగినాయి? వెళ్ళి డప్పు కొట్టడం, లేదంటే కొండలు బద్దలు కొట్టడం, బాకాలు ఓదటం, ఈ చేయటం, యుద్ధం గెలిచేయటం. ఒక పెద్ద సముద్రం వచ్చింది, ఎలా దాటాలో తెలియట్లా. ఏం లేదు, మోషే వెళ్ళి ఇలాగన్నాడంటే సముద్రం దాటేశారు. అన్నమండల భోజనం చేశారు 40 ఏళ్ళు. వాళ్ళు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదంట, చెప్పులు చిరిగిపోలేదంట, చెప్పులు అరిగిపోలేదంట. రైట్? అసలు దాహం వేస్తుంది, ఒక కొండను పడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు దేవుడు అద్భుతంగా వాళ్ళని నడిపించాడని. దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో దేవుడు వ్యక్తులతో వ్యవహరించి, జనాంగాలతో వ్యవహరించి ఆ ఆశీర్వాదాలు చూపించాడు. రైట్? ఆశీర్వాదాలు తెలిసినాక ఇప్పుడు సంఘాన్ని స్థాపించేయచ్చుగా. స్థాపించాడా? ఎందుకు? ఆశీర్వాదాలు తెలిసినవి. అయితే
మనకి చీకటి లేకపోతే వెలుగు యొక్క విలువ మనకు తెలుసుద్దా? తెలియదండి. రైట్? దుఃఖం లేకపోతే సంతోషం యొక్క బాధ తెలియదు. ఒక ప్రతినాయకుడు లేకపోతే నాయకుడి యొక్క విలువ మనకు తెలియదు. అలాగే శిక్ష తెలియకపోతే దీవెనలు, ఆశీర్వాదాల యొక్క విలువ మనకు తెలియదు. ఇప్పుడు మనం సంఘంలో చేరేమో, లేదంటే దేవుడు స్థాపించే రాజ్యంలో చేరేమో, ఆ రాజ్యంలో చేరటం వలన మనం ఏ శిక్ష తప్పించుకున్నామో మనకు తెలియదు లేదా? సో దానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో ఎక్కువ తప్పులకు ఉన్న శిక్ష ఏంటి? రాళ్ళిచ్చి కొట్టేయటమే. ఎక్కువ తప్పులకు ఉన్న శిక్ష ఏంటంటే రాళ్ళిచ్చి కొట్టేయటమే. ఈ రోజు ఒకవేళ ఆ రూల్ మనకి సంఘాల్లో ఉంటే ఇక్కడ ఎంతమంది కూర్చుని ఉంటాం? అర్థమైందండి మనం ఏం తప్పించుకున్నాము? రైట్? సో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇశ్రాయేల్ని, ధర్మశాస్త్రం తప్పిన ఇశ్రాయేల్ని కఠినంగా శిక్షించడం వలన ఈరోజు మనం ఏ శిక్ష తప్పించుకున్నామో దేవుడు మనకు చూపించాడండి. అవునా కదా? అందుకని మనం కృపాకాలంలో ఉన్నామండి. మనం వెంటనే చచ్చిపోం. మనం మారుమనసు పొందడానికి దేవుడు టైం ఇచ్చాడు. ఇశ్రాయేల్కి దొరికాడా, చచ్చాడే, అంతే. వెంటనే తీసుకెళ్ళడం, రాళ్ళతో కొట్టేయటం. ఒకసారి ఆలోచించండి, రాళ్ళతో కొట్టి చంపడం అంటే ఎలా ఉంటుంది? వెంటనే చచ్చిపోరండి. చాలా చాలా భయంకరమైన ఇది. మనం తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచిద్దాం. అంత కఠినమైన శిక్షనే మనం తప్పించుకున్నామండి. రైట్? సో మనకి ఆశీర్వాదాలు తెలిసినవి ధర్మశాస్త్రం వలన. ఆ శిక్ష, మనం తప్పించుకున్న శిక్ష ఏంటో కూడా మనకు తెలిసింది. సంఘాన్ని స్థాపించాడా? రాజులతోనూ ప్రవక్తలతోనూ వ్యవహరిస్తున్న దేవుడు అప్పుడప్పుడు కొన్ని ఆయన రాజ్యాన్ని గురించి, లేదంటే సంఘాన్ని గురించి కొన్ని వివరాలు లీక్ చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు దేవుడు. ఏంటి ఆ వివరాలు? 1-2 ఉదాహరణలు చూద్దాం. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు, ముఖ్యంగా ఇశ్రాయేల్ పాపం చేసినప్పుడు, ఇశ్రాయేల్ తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేల్ని దేవుడు ఆయన సొంత జనంగా ఎన్నుకున్నాడు. అవునా కదా? అటువంటి జనాలు తప్పు చేసినప్పుడు దేవునికి బాధ అయిపోయి అప్పుడప్పుడు ఒక లీకులు ఇస్తూ ఉండేవాడు అనమాట. మీరు ఇలా ఉన్నారో, ఒకరోజు నా కుమారుడు వస్తాడు, ఒక రోజున ఆయన నా సంఘాన్ని ఇక్కడ, క్రీస్తు సంఘాన్ని భూమి మీద స్థాపిస్తాడు, ఆ సంఘం ఎలా ఉంటుందో తెలుసా అని కొన్ని వివరాలు అక్కడక్కడ ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు. 1-2 ఉదాహరణలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం, 3వ లైన్, లేదంటే 4వ వచనం మొత్తం చదివేయండి. ఖడ్గాలు ఉండేయంట. ఖడ్గంని ఏం చేశారంట వాళ్ళు? నాగటి నక్కుగా చేస్తారంట. నాగటి నక్కు. తర్వాత ఈటెను మచ్చుకత్తిలా చేస్తారంట. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉండును, యుద్ధము నేర్చుకొనుట ఇక మానివేయును. యుద్ధం చేయటం మానేస్తారా? యుద్ధం చేయటం నేర్చుకోవటం మానేస్తారండి. యుద్ధం మానేయరంటండి, యుద్ధం నేర్చుకోవటమే మానేస్తారండి. అసలు యుద్ధం యొక్క అవసరతే ఉండదంటండి. అంటే ఏముంటుంది అక్కడ? శాంతి, సమాధానం, ప్రేమ ఉంటుంది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, అప్పుడు శాంతి, సమాధానం, ప్రేమ. ఇప్పుడు ఖడ్గాల్లో ఉన్నారు ఒక్కొక్కరు, అప్పుడు వాళ్ళ ఖడ్గాలు నాగటి నక్కులు చేసుకుంటారు. నాగటి నక్కు అంటే ఏంటి? ఇది మాటే వినటానికి కష్టంగా ఉంది. ఏంటి నాగటి నక్కు అంటే ఏంటండి? ఏమి లేదండి, పొలం దున్నే ఆ నాగలి. పొలాన్ని దున్నుతారు కదా నాగలి. ఇప్పుడు దాకా అతను ఏం చేస్తాడంటే ఖడ్గం పట్టుకుని ఇతరులను చంపుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇతరులను చంపడం మానేసి పొలం దున్నుకుని పని చేసుకోవడం ప్రారంభిస్తాడు. ముందు ఈటు ఉండేది, ఈటుతో అందరినీ చంపేసేవాడు. ఇప్పుడు ఆ ఈటుని కత్తి చేసి కూరగాయలు కోసుకుంటాడు అనమాట. యుద్ధాలు ఉండవు, కోపాలు ఉండవు. రైట్? శాంతి, సమాధానం, ఒకళ్ళొకళ్ళు ప్రేమానురాగాలు, సహవాసంతో అలాగుంటారని దేవుడు ఆ ప్రవక్తల ద్వారా పలికించాడు. అవునా కదా? సంఘాన్ని గురించే కదా ఈ మాటలన్నీ, అద్భుతమైన మాటలు. ముందు యుద్ధాలు అన్నీ మానేస్తారంట, మానివేయుదురు.
ఒక రెండు పేజీలు తిప్పినప్పుడు 11వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం, 6, 7. ఆ తోడేలు గొర్రెపిల్ల దగ్గర వాసన చేస్తుందంట. ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు. ఎవరు ఒకరికొకరు హాని చేసుకోరు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, ఏం చేసుకుంటాయి? ఒకళ్ళు హాని చేసుకుంటాయి. ఈ చిరుతుపులి, తోడేలు, సింహాలు ఉన్నాయంటే ఏం చేస్తాయి? గొర్రెల్ని అవి కనబడితే తినేస్తాయి, కరిచేస్తాయి. అయితే దేవుడు ఏం చెప్తానంటే, ఒక రోజున ఇదిగో తోడేలు, గొర్రెపిల్ల కలిసి వాసన చేస్తాయి, కలిసి నివసిస్తాయంట. చిరుతపిల్ల వెళ్ళి మేకపిల్ల దగ్గర పడుకుంటుందంట. రైట్? ఎప్పుడు జరుగుతుంది అది? ఒకరికొకరు హాని చేసుకున్నప్పుడు. సో దేవుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరందరూ తోడేళ్లాగా, చిరుతుల్లాగా, సింహాల్లాగా, నాగుపాముల్లాగా ఉన్నారు. అయితే నా కుమారుడు సంఘం స్థాపిస్తాడు. ఆ సంఘంలో అందరూ ఎలా ఉంటారంటండి? గొర్రె పిల్లల్లాగా ఉంటారని దేవుడు ఒక ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఎక్కువ సార్లు మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు క్రైస్తవుల్ని, లేదంటే దేవుని బిడ్డల్ని గొర్రెపిల్లతో పోల్చారు. ఎందుకు? గొర్రెపిల్లకున్న స్పెషాలిటీ ఏంటి? గొర్రెపిల్లకున్న స్పెషాలిటీ ఏంటి? హాని చేయదు. మేకలు, గొర్రెలు ఒకవేళ మీ దగ్గరికి వెళ్తే, ఒక మేక దగ్గరికి వెళ్ళండి, మేక ముందు ఇలా నుంచుని కాలు ఇలా కొట్టండి, ఏం చేద్దో తెలుసా? అది కూడా కాలు కొట్టుద్ది. మేకను ఊరికే ఇలా గుద్దండి, అది వెనక్కి వెళ్ళి పరిగెట్టుకొచ్చి గుద్దుద్దండి. లేదంటే మనం మర్చిపోయి వెళ్ళిపోతున్నాం, వెనక నుంచి వచ్చి గుద్దేస్తుందండి. మేకలు చాలా చాలా ఇదిగా ఉంటాయి. మీరు వెళ్ళి గొర్రెని గుద్దండి, అలాగా ఏం చేయదండి. రైట్? గొర్రెకున్న స్పెషాలిటీ ఏంటంటే, అది సొంతంగా ఆలోచించదండి. ఒకటే యజమాని నుంచి వస్తుంది, చూసా వెనకాల పోతా ఉంటుంది అంతే. అటు ఇటు కూడా వెళ్ళదండి. యజమానుడు స్ట్రైట్ లైన్లో వెళ్తే అది స్ట్రైట్గా వెళ్తుంది. యజమానుడు అలా తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడికే వచ్చాడు, అలాగే తిరిగి అక్కడికి వస్తాయి అంతే. గొర్రెలు సొంతంగా ఎక్కువ ఆలోచించవండి, యజమాని వెంబడించుకుని పోతా ఉంటాయి అంతే. దేవుడు అదే కోరుకుంటున్నాడండి, నన్ను వెంబడించండి అని యేసుప్రభువు గారు చెప్తున్నారు అంతే. రైట్? తర్వాత ఎవరికి హాని చేయవండి. ఒకవేళ తీసుకెళ్ళి దాన్ని కత్తితో కొట్టి నరికేస్తుంటే చచ్చిపోద్ది, అంతేగాని గొడవ చేయదు. రైట్? సో అది గొర్రెపిల్ల యొక్క లక్షణం. సో ఎక్కువగా మనం చూసినప్పుడు దేవుడు ఆయన ప్రజల్ని, లేదంటే క్రైస్తవుల్ని గొర్రెపిల్లతో పోల్చినట్టుగా మనం చూస్తాం. యేసుప్రభువు వారిని గొర్రెల కాపరి అన్నారు. అయితే అలాగే 100వ కీర్తనలో మనందరం ఆయన మేపడి గొర్రెలు అనే మాట మనకి కనబడుతుంది. సో ఇట్లాగా అనేకమైన వచనాల్లో ఆ గొర్రెతో పోల్చారు. రైట్? సో మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. ఇలాగా దేవుడు అప్పుడప్పుడు ఆయన స్థాపించబోయే సంఘాన్ని యొక్క లక్షణాలని కొన్ని లీకులు ఇస్తా ఉన్నాడు అనమాట. అప్పుడు దేవుడు అనుకున్న కాలం సమీపించింది. కాలం సమీపించినప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఆయన కుమారుడైన యేసుప్రభు వారిని ఈ లోకానికి కుమారుని పంపెను. ఇది ఆయన సంకల్పం కోసం దేవుడు చేసిన కొన్ని పనులు. వీటన్నిటిలో దేవుడు ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత పండగలు కూడా ఇచ్చారు. పండుగలు ఎందుకు ఇచ్చారండి దేవుడు పండుగలు? దేవుడు పండుగలు ఎందుకు ఇచ్చాడు ఆలోచించండి. మనం మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక దాని గురించి మాట్లాడతాం. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారండి? ఇవన్నీ దేవుడు చేసిన పనులు. యేసుప్రభు వారు చేసిన పనులు ఏంటి? యేసుప్రభు వారు ఏం చేశారు? దేవుని సంకల్పం కోసం దేవుడు ఈ పనులన్నీ చేశాడు. అప్పుడు దేవుని సంకల్పం కోసం యేసుప్రభు వారు చేసిన పని ఏంటి? దానికన్నా ముందు చాలా పనులు చేశారు. దానికన్నా ముందు అసలు దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చారు. రైట్? ఇప్పుడు ఒక మంచి వైజాగ్ లాంటి ప్రాంతంలో ఒక మంచి అపార్ట్మెంట్లో ఉన్న మిమ్మల్ని రేపటి నుంచి ఇక్కడ వద్దు,
మీరు అక్కడెక్కడో ఒక ఏజెన్సీ ఏరియాలో, ఒక చిన్న విలేజ్‌లో, బాగా దోమలు కుట్టే ఏరియాలో అక్కడ ఉండాలి రేపటి నుంచి అంటే మీరు వెళ్తారా? వెళ్తారు. ఎంతమంది వెళ్తారు? గింజుకుంటాం కదా! అమ్మో! నాకొద్దు బాబోయ్! ఇక్కడ ప్రశాంతంగా ఉంది. వేవేల కొలది దేవదూతల చేత పొగడబడుతూ, దేవుని కుడిపార్శ్వం నుండి దేవునితో సమానంగా ఉన్నటువంటి యేసుప్రభు వారు ఆ మహిమను, ఆ ఘనతను అంతా విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడండి మనిషిలాగా. గొప్ప కార్యం. సో, యేసుప్రభు వారు చేసిన మొట్టమొదటి పని ఈ భూమి మీదకి మన కోసం రావడం. భూమిపైకి వచ్చాను, భూమి మీదకి వచ్చాను. వచ్చి యేసుప్రభు వారు ఏం చేశారండి? 30 సంవత్సరాలు ఆయన బాప్తిజం పొందిన తర్వాత యేసుప్రభు వారు ఏం చేశారు? యేసుప్రభు వారు చేసిన సువార్తలో ఒక ప్రత్యేకత ఉందండి. దానికి నేనేమి పెడతానంటే పేరు తండ్రిని పరిచయం చేశాడు. తండ్రిని యేసుప్రభు వారు తండ్రిని పరిచయం చేశాడు. అప్పుడు దాకా దేవుణ్ణి ఏమని పిలిచేవాళ్ళు? సైన్యములకు అధిపతి యెహోవా, సృష్టికర్త, పరిశుద్ధుడు, అలాగా దేవుణ్ణి వారు సంబోధించేవాళ్ళు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ సంబోధనలో మార్పు వచ్చిందండి. యేసుప్రభు వారు వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏం చేశాడండి? దేవుణ్ణి తండ్రి చేశాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి కొన్ని వచనాలు మనం త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగం. పదహారవ వచనం చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని, మీ దేవుణ్ణి అని లేదు, అవునా కదా? మీ తండ్రిని అని ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కింద చూసినప్పుడు అనేక చోట్ల 48వ వచనం, మీ పరలోకపు తండ్రి. 6వ అధ్యాయము 1వ వచనం, మనుషులు కనబడాలని మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడు, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద. 4వ వచనం చూడండి, నీ తండ్రి. మీ తండ్రి అని స్టార్ట్ చేసి తర్వాత పర్సనల్గా చేశాడండి యేసుప్రభు. నీ తండ్రి అంటున్నాడు. సో దేవుడు మనకి తండ్రి. దేవుడు లోకస్తులకి ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన న్యాయం తీర్చేవాడు, మనకి తండ్రి అయిపోయాడండి. ఇప్పుడు అనేక మంది పెద్ద పోరాటం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎవరు, యేసుప్రభు ఎవరు, అది ఇది. దేవుడు ఏమంటున్నాడు? అసలు నన్ను దేవుడనే పిలవద్దు, మీరు నా తండ్రిని పిలవండి అంటున్నాడు. రైట్. సో ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు మీరు, రైట్? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన మీ దూరపు చుట్టం, మీకు బాబాయ్ అవుతాడని తెలిసింది. వెంటనే ఏం చేస్తారు? ఇంట్లో ఆంధ్రాలో ఏం చేస్తారు చెప్పండి? వెంటనే ఒక ఆయన మన బంధువుని తెలియగానే ఏం చేస్తారు చెప్పండి? మీరు చెప్తేనే ముందుకెళ్తాను నేను. కొంచెం పెద్దలు చెప్తారు. ఒక ఆయన మన బంధువుని తెలిసింది, వెంటనే ఏం చేస్తారు? పరిచయం చేసుకున్న తర్వాత ఇంటికి పిలుస్తారు భోజనానికి. చాలా మంచిదే, ఆతిథ్యం. మనవాళ్ళు ఎవరైనా అని తెలిస్తే వెంటనే ఇంటికి భోజనానికి పిలుస్తాం. సో ఆయన కలెక్టర్ గారు మన ఇంటికి భోజనానికి వచ్చారు. అప్పుడు మీరు వెళ్ళి, అమ్మ కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు కూర్చోండి, కలెక్టర్ గారికి నీళ్ళు ఇవ్వండి, కలెక్టర్ గారికి అన్నం పెట్టండి అంటే కలెక్టర్ గారు ఏమంటారు? కలెక్టర్ వెంటరా బాబాయ్ అని విలు అంటారా అనరా? చాలాగా అనమాట అండి. దేవుడు మనకి ఇప్పుడు తండ్రి అయిపోయాడండి. ఆ తండ్రిని పరిచయం చేసింది యేసుప్రభు వారు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి మనకి తండ్రిని పరిచయం చేశారు. తండ్రిని పరిచయం చేశాను. తర్వాత దేవునికి అనుకూలంగా, లేదంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఎలా జీవించాలో మనకి యేసుప్రభు వారు చెప్పారు, బోధించారు, అవునా కదా? సో ఎలా జీవించాలో బోధించెను. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు వారు ఎందుకు బోధించాలి? ఏమన్నా ప్రవక్తలు బోధించి ఉండొచ్చుగా. యేసుప్రభు వారు ఎందుకు బోధించాలి? సో దేవుడి గురించి, లేదంటే దేవుడు కోరుకునే విధంగా జీవించట ఎలాగో మనకి యేసుప్రభు వారు ఎందుకు బోధించారు? దేవుడు ఎవరినైనా ప్రవక్తను పంపించి ఆ పని చేయొచ్చు కదా. ఎక్సలెంట్. నేను ఆ పాఠమే చెప్పక్కర్లా మీకు. ఏమి లేదండి, నేను ఒక చోటకి వెళ్ళి ఒక మంచి బిర్యానీ తిన్నాను,
రైట్. చాలా నచ్చింది. అది ఇంట్లో చేయాలని అనుకున్నాను, ఇంట్లో చేయించాలని అనుకున్నా. ఇప్పుడు నా భార్య దగ్గరికి వచ్చి, అమ్మ అక్కడ ఒక బిర్యానీ తిన్నాను, చాలా బాగుంది, ఆ బిర్యానీ చేసి అన్నాను. చేయగలుగుతుందా? ఏదో ఒక ఊరు వెళ్ళాను, ఏదో ఊరు వెళ్ళి ఒక మంచి బిల్డింగ్ చూశాను. అరే ఇలాంటి బిల్డింగ్ నాకుంటే చాలా బాగుంటుందని ఊరు వచ్చేసాను. ఊరు వచ్చి ఇప్పుడు మన చర్చ్ మెంబర్స్లో ఎక్కడైనా ఒక ఆయన మేస్త్రి ఇలాగ పని చేసేవాళ్ళు ఉన్నారు. బ్రదర్ అక్కడ ఒక మంచి బిల్డింగ్ చూశాను, అలాంటి బిల్డింగ్ మనకు కట్టేయండి అన్నాను. కట్టగలరా? ఎవరు కట్టగలరండి? ఎవరు కట్టగలరు? ఆ బిల్డింగ్ ఎవరైతే కట్టారో ఆయన తీసుకొస్తేనే కడతారు. లేదంటే ఈయన తీసుకుని ఆ బిల్డింగ్ చూపించి కొలతలు అన్నీ చేపిస్తే అప్పుడు కట్టగలరు. ఆ బిర్యానీ ఎవరు చేశారో ఆ వంటకాలను తీసుకొస్తేనే ఆ బిర్యానీ చేస్తారు. అవునా కదా? అలాగే దేవుని సంకల్పం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలని. అప్పుడు యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలన్నప్పుడు యేసుక్రీస్తు వారే వచ్చి చెప్తే కరెక్ట్గా ఉంటుందా? ఎవరో వచ్చి ఆయనలాగా ఉండండి చెప్తే బాగుంటుందా? అందుకని దేవుడు యేసుప్రభువు వారిని పంపాడండి. అర్థమవుతుందండి? అంటే దేవుని సంకల్పంలో ఏది ఊరికే యాదృచ్ఛికంగా జరిగిపోలేదండి. అన్నీ కూడా పక్కా ప్లాన్. దేవుడు అద్భుతంగా ప్లాన్ చేసి ఈ సంఘాన్ని చేశాడండి. మనం ఏదో ఏదో అల్లాటప్పగా వచ్చేయలేదు సంఘంలోకి. సంఘం అంటే చిన్నది కాదండి, సంఘం అంటే ఆషామాషి కాదండి. దేవుడు అంత అద్భుతంగా ప్లాన్ చేశాడు. ప్రతిదీ రైట్. యేసుప్రభువు వారిని పంపాడండి. యేసుప్రభువు వారు మనకి ఎలా జీవించాలో బోధించారు. యేసుప్రభువు వారి బోధకిని ఇతరుల బోధకి తేడా ఏంటి? అధికారంగా బోధిస్తారు, తర్వాత ఆయన జీవిస్తారు, మిగిలిన వాళ్ళు జీవించరు. ఆ కాలంలో పరిచయులు శాస్త్రులు ఎవరు జీవించేవాళ్ళు కాదంట. యేసుప్రభువు వారు బోధించారు, దాని ప్రకారము జీవించాను. ఆయన ఎలా జీవించాలో బోధించారు, ఆ ప్రకారంగా జీవించారు, మనకు ఒక మాదిరి ఉంచారు. తర్వాత మనకి భూమి మీద కానీ ఎక్కడ ఎవరు చేయలేనిటువంటి కార్యాన్ని మన కోసం చేశారు. ఏం చేశారండి? మన కోసం ప్రాణం పెట్టారు. ఎవరు పెడతారండి ప్రాణం మనకి? ఈరోజు వెళ్ళి 10 రూపాయలు అడిగితేనే ఎవరు ఇవ్వట్లేదు మనకి, రైట్. 10 రూపాయలు అడిగితేనే ఇవ్వట్లేదు, వెళ్ళి ప్రాణం పెట్టమంటే ఎవరు పెడతారు? ఎవరు పెట్టండి. ఒక్కవేళ తెగిస్తే ఒక తల్లి పెడుతుందేమో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది అంటే మనుషులకు సంబంధించిన ఉదాహరణ కాదు, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారండి. ఆ ఎక్స్పెరిమెంట్లో కోతి పిల్లని ఒక గాజు గ్లాసులో పెట్టి నీళ్లు వదిలేరంట. నీళ్లు వదిలినప్పుడు ఆ కోతి పిల్ల కింద ఉందంట. అప్పుడు నీళ్ళు నిండినప్పుడు ఆ కోతి ఏం చేసింది? పిల్లని తీసుకుని సంకలో పెట్టుకుందంట. సంక దాకా నీళ్ళు వచ్చేసినాయి. భుజం మీద పెట్టుకుందంట. భుజం మీద దాకా నీళ్ళు వచ్చేసినాయి. తల మీద పెట్టుకుందంట. తల మీద దాకా నీళ్ళు వచ్చేసినాయి. ఏం చేసిందో తెలుసా? కిందేసి దాని మీద నుంచుందంటండి. అదేనండి మనుషులకి జంతువులకి తేడా. జంతువులకి ఆ ఇంగిత జ్ఞానం ఉండదండి, రైట్. అయితే మనుషులకి ఆ జ్ఞానం ఉంటుంది. ఒకవేళ తల్లులు పిల్లల కోసం ఏమన్నా త్యాగం చేయడానికి ఒకవేళ ప్రయత్నిస్తారేమో. అయితే ఏ మనిషి కూడా చెడ్డవాళ్ళ కోసం, పాపాత్మల కోసం ఎవరు ప్రాణం పెట్టడానికి ఇష్టపడరండి. యేసుప్రభువు వారు ఆ పని చేశారండి. యేసుప్రభువు వారు మనకి ఎలా జీవించాలో బోధించి ఎటువంటి పాపం చేయని ఆయన మన కోసం ప్రాణం పెట్టారండి. ఆ ప్రాణం పెట్టడం వలన మనం ఇదిగో ఈరోజు ఇలా కూర్చోగలిగాం. అది యేసుప్రభువు వారు చేసిన పని. మన కొరకు ప్రాణం పెట్టెను. యేసుప్రభువు వారు వచ్చి బోధించారు, ప్రాణం పెట్టేశారు. సంఘం స్థాపించబడిందా? దేవుని సంకల్పం నెరవేరిందా? ఇంకా నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరద్ది చూద్దాం. అప్పుడు మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడండి? వీటన్నిటిలో ఒక చిన్న విచిత్రమైన కార్యం ఏంటంటే, మనకి దేవుడు స్పష్టంగా అనేకమైన కార్యాలు మనకు కనబడుతుంటాడు. యేసుప్రభువు వారు చేసిన పనులు కనబడుతుంటాయి. అయితే పరిశుద్ధాత్ముడు చేసిన పనులు పెద్దగా కనబడవండి. అయితే పరిశుద్ధాత్ముడు లేకుండా సృష్టి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమం జరగలేదు. అన్నిట్లోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనమే గమనించాం. అయితే పరిశుద్ధాత్మ ఎలాగంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ లాగా అనమాట. ఫ్రంట్ గ్రౌండ్లో కనబడ్డు, సో బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉంటాడు. సృష్టి కాలంలో సృష్టి జరిగినప్పుడు జలముల పైన అల్లాడింది ఎవరు? రాజుల కాలంలో, న్యాయాధిపతుల కాలంలో వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చేత యుద్ధాలు అవి చేయించింది ఎవరు? యేసుప్రభువు వారు భూమి మీదకి రావడానికి సాయం చేసింది ఎవరు? యేసుప్రభువు వారిని శోధించబడిలాగా అరణ్యంలోకి తోడుకెళ్ళింది ఎవరు?
ఈ శిష్యుల్ని సంపూర్ణంగా లేదంటే వాక్యంలో సంపూర్ణతకి నడిపించింది ఎవరు? ఈరోజు మన ప్రార్థనలు దేవునికి పంపించేది ఎవరు? తీసుకెళ్లేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ పని జరగదు. అయితే పరిశుద్ధాత్ముడు మనకి స్పష్టంగా ముందు కనబడ్డు కానీ సహకారిగా మనకి ఆయన ఉన్నారు. సహకారి. సంఘం స్థాపించబడిందా? మరి ఎప్పుడు స్థాపించబడిందండి? యేసుప్రభు వారు వచ్చారు, ఆయన ప్రాణం పెట్టారు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. మరి ఎప్పుడు సంఘం స్థాపించబడింది? యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలులు కాలంలో అపోస్తలుల కాలంలో ఒక పండగ వచ్చిందంట. ఏ పండగ? పెంతెకొస్తు పండుగ. రైట్. ఆ కాలంలో ఒక 3 పండుగలకి దేవుడిచ్చిన రూల్ ఏంటి? యూదులందరూ కూడా, పురుషులందరూ కూడా యెరూషలేములో కనబడాలి. అప్పుడు పస్కా పండుగ, ఈ పెంతెకొస్తు పండుగ 2 50 రోజుల డిఫరెన్స్లో వస్తాయంట. మనందరికీ తెలిసిందే. అప్పుడు ఏం చేసేవాళ్ళు? యూదులు ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయిన యూదులు ఆ పస్కా పండుగకి వచ్చేవాళ్ళు అంట. వచ్చి ఆ 50 రోజులు ఉండి పెంతెకొస్తు పండుగ కూడా చూసుకుని ఆ 2 పండుగలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇది సాధారణంగా అప్పుడు 3వ పండుగకి మళ్ళీ వచ్చేవాళ్ళు. ఇది సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం. వేరే దేశం వెళ్ళిపోయాడు ఒక ఆయన, యూదుడు. పండక్కి యెరూషలేము వచ్చాడు అంత దూరం నుంచి. ఎటువంటి మనిషి వస్తాడు? భక్తి గలవాడు వస్తాడా? భక్తిహీనుడు వస్తాడా? ఖచ్చితంగా భక్తి గలవాడే వస్తాడు. భక్తిహీనుడు రాడు. అవును, ఎవరు వెళ్తాడు అంత దూరం, మళ్ళీ 50 రోజులు ఉండిపోవాలి, ఇక్కడ నా పనులు ఎవరు చూసుకుంటారని నిర్లక్ష్యం చేస్తాడు. భక్తి గల యూదుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోయి ఆ 2 పండుగలు చూసుకుంటాడు. ఒకసారి యెరూషలేము ఆ టైంలో ఎలా ఉంటుందో ఆలోచించండి. యెరూషలేము మొత్తము భక్తి గల యూదులతో నిండిపోయిందండి. ఆయా దేశాల నుంచి వచ్చిన భక్తి గల యూదులతో నిండిపోయింది. పస్కా పండుగ టైము. అప్పుడు యేసుప్రభు వారిని సిలువ వేశారు. ఆ సిలువ వేసిన కార్యక్రమం గురించి ఎవరు చూశారు, ఎవరు విన్నారు? ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన భక్తి గల యూదులందరూ కూడా దాన్ని చూశారండి, దాని గురించి విన్నారు. అర్థమవుతుందండి దేవుడి ప్లాను. పండుగలో దేవుడు ఇశ్రాయేల్కి ఊరికే బాగా తిని బాగా ఎంజాయ్ చేస్తారని కాదండి. దేవుడు ఏం చేశాడంటే, నేను కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత నేను సంఘాన్ని స్థాపించాను, నా కుమారుడు వచ్చి సంఘాన్ని స్థాపిస్తాడు, దానికి భక్తి గల యూదులందరూ రావాలి. దానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే, ఇదిగో ఒక రూల్ పెట్టాడు, ఈ పండుగలకు వచ్చి నా సన్నిధిలో కనబడండి. అప్పుడు భక్తి గల యూదులందరూ కూడా పస్కా పండుగకు వచ్చారు. వచ్చి యేసుప్రభు వారు సిలువేయబట్టం చూశారు, ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమందికి కన్ఫర్మ్ అయింది, కొంతమందికి కన్ఫ్యూజన్లో ఉంది. ఈయనైనా మెస్సయ్య, మనం ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూడాలా అని 40-50 రోజులు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత పెంతెకొస్తు పండుగ వచ్చింది. పెంతెకొస్తు పండుగదైనా అందరూ యెరూషలేములో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు అందరి మీద రావడంతో పేతురు లేచి అక్కడ ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసేసరికి ఏమైందండి, ఆ భక్తిగల యూదులందరికీ, 17 దేశాల నుంచి వచ్చిన భక్తిగల యూదులందరికీ కూడా క్లియర్ అయిపోయింది, ఈయనే మెస్సయ్య. సంఘం స్థాపించబడింది. ఎలా స్థాపించబడిందండి? ప్రపంచంలోని భక్తిగల యూదులందరూ రావడం చేత అక్కడ అలాగే సంఘం స్థాపించబడింది. అసలు ఒకసారి ఆలోచించండి, ఎంత అద్భుతంగా జరిగింది అది. అది ఎవరు ప్లాన్ చేయగలరు అలాగా? ఒక మనిషి ప్లాన్ చేయగలడు ఇలాగా? ఏ రాజు ప్లాన్ చేస్తే అలా చేయగలడు? ఏ రాజుల వల్ల కాదండి, అది కేవలం దేవుని యొక్క ఆలోచన. అంత బలంగా, అంత గొప్పగా ఆ దేవుని యొక్క ఆ యొక్క క్రీస్తు సంఘం అనేది భూమి మీద స్థాపించబడింది. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగిందండి? పేతురు ప్రసంగం చేసినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? భాషల్లో మాట్లాడాడు పేతురు, అంతేనా? పేతురు భాషల్లో మాట్లాడేదని వాళ్ళు చేతులు ఎత్తండి. పేతురు భాషలతో మాట్లాడాడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, అయితే అందరికి కరెక్ట్ తెలుసు. ఏం జరిగింది అక్కడ? పేతురు గల్లీ భాషలో మాట్లాడాడండి. అక్కడ 17 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ భాషలో వినబడిందంటండి. అది జరిగిన అద్భుతం అండి. పేతురు గల్లీ భాషలో మాట్లాడాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ భాషలో వినబడుతున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు, ఇదేంట్రా బాబు, మీ భాషలో మీకు అర్థమవుతుందా, నా భాషలో నాకు వినబడుతుంది ఏంటి అన్నాడు. ఒక అద్భుతమైన అద్భుతం జరిగిందనమాట. అలాగా సంఘం స్థాపించబడింది. ఆ ముందుకెళ్లే ముందు ఒక్కసారి అలాగా పక్కకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. అటువంటి అద్భుతం మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? అటువంటి అద్భుతం మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? నేను చెప్తాను, మీరు చూసారు.
మనందరం ఆ అద్భుతం చూసామండి. మనందరం ఆ అద్భుతం ప్రతి ఆదివారం చూస్తామండి. ప్రతి ఆదివారము సువార్తికుడు వచ్చి ఒక ప్రసంగం చేస్తాడు. ఎన్ని ప్రసంగాలు చేస్తారండి? ఒక ప్రసంగమే చేస్తారండి. అందులో నాకు ఒక రకమైన సమస్య, బ్రదర్కి ఒక రకమైన సమస్య, సిస్టర్కి ఒక రకమైన సమస్య, రకరకాల సమస్యలతో వస్తాం. అందరం ఆదరించబడుతున్నామా లేదా? అందరం హెచ్చరించబడుతున్నామా లేదా? అందరికీ ఒకలాంటి అవును కదా అనిపిస్తుందా లేదా? ఒకరి బాధలు ఒకరికి తెలియదు, ఒకరి శ్రమలు ఒకరికి తెలియదు, అందరికీ ఆదరణ దొరుకుతుంది. అద్భుతం జరగట్లేదు ఆదివారం? అదండి సంఘం అంటే. అదండి దేవుడి ప్లాను. ఈ రోజుకి అద్భుతం జరుగుతుంది. ఒక ప్రసంగమే. కొంతమందికి హెచ్చరిక జరుగుద్ది, కొంతమందికి ఆదరణ, కొంతమందికి ఇంకోటి ఏదో ప్రోత్సాహం. ఒక ప్రసంగమే. ఆ రోజు జరిగిన అద్భుతం ప్రతి ఆదివారం జరుగుతుందండి. అది దేవుని యొక్క ఆలోచన. అపోస్తలుల ఆ సమయంలో సంఘ స్థాపన జరిగింది. సంఘ స్థాపన జరిగింది కదా, ఇప్పుడు దేవుని సంకల్పం నెరవేరిపోయిందా? నెరవేరలే. ఇంకెప్పుడు నెరవేరుద్ది? ఇంకెప్పుడు నెరవేరుద్దండి? ఇంకా నెరవేరలా. అపోస్తలుల తర్వాత సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని భూమి మీద లేకుండా చేయడానికి చాలామంది రాజులు, అధికారులు చాలామంది ప్రయత్నించారు. బైబిల్ గ్రంథం భూమి మీద ఉండకుండా ఉండటానికి చాలామంది రాజులు ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారా? అవ్వలేదండి. ఇదిగో మన చేతిలో బైబిల్ ఉంది. తెలుగు బైబిల్ ఎలా తయారు చేయబడిందో అది చదవండి మీరు ఎవరైనా. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. 9 సంవత్సరాలు కష్టపడి ఒక ఆయన ఫారినరు, ఆయన వచ్చి తెలుగు నేర్చుకుని ఇక్కడ తెలుగు పండిట్స్తో కొంతమందితో కూర్చుని వాళ్ళకి హెబ్రీ భాష నేర్పించి, హెబ్రీ భాష నుంచి తర్వాత గ్రీక్ భాష నుంచి కొత్త నిబంధన, హెబ్రీ భాష నుంచి పాత నిబంధన తర్జుమా చేయించారండి. 9 సంవత్సరాలు కష్టపడ్డారండి. అంత ట్రాన్స్లేషన్ అంతా అయిన తర్వాత అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కాలిపోయింది అన్నారు. మనం అంటే ఏమంటాం? మీరుంటే ఏమంటారు? అక్కడ నేనుంటే ఏమంటాను తెలుసా? ఈ దేవుని చిత్తం కాదేమో అంటాను. అయ్యో ఈ దేవుని చిత్తం కాదు, అందుకే కాలిపోయింది, పదండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయింది అంట. అనుంటే ఈరోజు మనకి తెలుగు బైబిల్ వచ్చిండేదా? వాళ్ళు మళ్ళీ కూర్చున్నారండి. మళ్ళీ కూర్చుని మొత్తం బైబిల్ని మొత్తం తర్జుమా చేశారు. ఇది దేవుని పని చిన్నవి కాదండి. అలా ఉంటాయన్నమాట. దేవుని గొప్పతనం, దేవుని గొప్పతనం అది. దేవుని యొక్క సంకల్పం యొక్క గొప్పతనం అది. ఎవరు ఆపలేరు. ఏ అధికారి, ఏ రాజు, ఎవరు ఆపలేరు. అపోస్తలుల తర్వాత ఆది క్రైస్తవులు, తర్వాత ఈ రోజు సువార్తికుల దాకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సువార్తని, క్రీస్తు ప్రభు యొక్క సువార్తని అందరికీ ప్రకటిస్తున్నారు. రైట్? అప్పుడు నా ప్రశ్న, దేవుని సంకల్పం నెరవేరిందా? ఇంకెప్పుడు నెరవేరుద్ది? ఎప్పుడు నెరవేరుద్ది? మరణించి తిరిగి లేచిన యేసుప్రభు వారు అందరూ 40 రోజుల నుండి అందరికీ కనబడి అందరూ చూస్తుండగా ఆరోహణమైన యేసుప్రభు వారు ఇంకొకసారి రాబోతున్నారంట. ఎప్పుడు? రెండో రాకడలో యేసుప్రభు వారు వస్తారంట. రెండో రాకడలో యేసుప్రభు వారు వచ్చి చేసే పని ఏంటి? వెరీ గుడ్. ఆయన తీర్పు తీరుస్తారు. ఎవరికి? క్రీస్తు సంఘం వాళ్ళకా, లోకస్తులందరికీనా? అందరికీ కదా. అందరికీ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. తీర్పు అందరికీ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. తీర్పు క్రీస్తు సంఘస్థులకు మాత్రమే అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు లోకస్తులకి దేవుడికి సంబంధమే లేదు. వాళ్ళకి తీర్పు ఎందుకు? డైరెక్ట్ వెళ్ళిపోవటం. వాళ్ళకి ఇంకా టెస్టులు ఉండవు, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవటమే. తీర్పు మనకేనండి, క్రీస్తు సంఘస్థులకే, దేవుని తెలుసుకున్న వాళ్ళకే. నువ్వు నన్ను తెలుసుకున్నావు కదా, ఆ ప్రకారం జీవించావు లేదా అని దేవుడు అడుగుతాడు అనమాట. అడిగి కొంతమందిని మీరందరూ కొద్దిగా లెఫ్ట్ సైడ్కి రండి అంటాడు. అదిగో మీరందరూ కొంచెం రైట్ సైడ్కి రండి అంటారు. మీరందరం అటు వెళ్ళండి, మీరందరూ అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తారు. అదేంటో మనందరికీ తెలిసింది, నేను ఇంకా డీటెయిల్గా చెప్పరు. అప్పుడు తీర్పు జరుగుద్ది అంటండి. తీర్పు జరిగి మనకే తీర్పులో కొంతమంది లెఫ్ట్ సైడ్కి, కొంతమంది రైట్ సైడ్కి. ఆ రైట్ సైడ్ ఉండే వాటిలో నేను ఉండాలంటే నేనేం చేయాలి? ఆ క్వశ్చన్ పేపర్ నాకు ఎలా తెలుసుద్ది? అర్థమవుతుందా నా ప్రశ్న? ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారు? తీర్పు చేసి 2 భాగాలు చేస్తారు. కొంతమందిని కుడివైపుకి, కొంతమందిని ఎడమ వైపుకి పంపిస్తారంట. ఎవరు సురక్షితంగా ఉన్నారు? కుడివైపున. వాళ్ళే దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవాళ్ళు. ఆ కుడివైపు నేను ఉండాలంటే నేనేం చేయాలి? నాకు ఎలా? ఆ క్వశ్చన్ పేపర్ ఏంటి?
దేవుడు తీర్పులో ఏం ప్రశ్నలు అడుగుతాడు? నాకు ఎలా తెలుసుద్ది అది? మనం దాని గురించి ఏం కంగారు పడక్కలేదు. ఇదిగోండి క్వశ్చన్ పేపర్ ఇక్కడే ఉంది. నువ్వు ఖడ్గంగా ఉన్నావా? ఎడం పక్కకు పో. నువ్వు నాగట్ట నక్క చేసుకున్నావా? కుడి పక్కరా. నువ్వు ఇంకా ఈటిలాగా ముందు ఈటివి, సంఘంలోకి రాకముందు ఈటివి, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఈటిలా ఉండి ఇతరులను పొడుస్తూ ఉంటే ఎడం పక్కకు పోండి. లేదండి నేను మచ్చికత్తలో చేసి కూరగాయలు తరుగుతున్నాను, సరే కుడి పక్కరా. ముందు యుద్ధాలు చేసేవాడిని, ఇప్పుడు మానేశాను. యుద్ధాలు చేసే ఇంకా యుద్ధాలు చేస్తున్నాను. బాప్తిజం పొంది సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా అందరితో గొడవలు పడుతున్నాను, ఎడం పక్కకు పోండి. లేదండి నేను అందరితో సమాధానంగా ఉన్నాను, కుడి పక్కరా. ముందు నేను తోడల్ని, చిరుతుపుల్ని, సింహాన్ని, నన్ను చూస్తేనే అందరూ బెదిరిపోయి భయపడిపోయేవాళ్ళు. ఇప్పుడు గొర్రెపిల్ల తయారైన, కుడి పక్కరా. ఈయన తోడేలేండి ముందు సంఘంలోకి వచ్చాడు కానీ, అంటే అప్పుడప్పుడు గొర్రెపిల్లలా ఉంటాడు, అప్పుడప్పుడు సింహంలాగా ఉంటాడు, అప్పుడప్పుడు గొర్రెపిల్లలా ఉంటాడు, అప్పుడప్పుడు తోడేలా ఉంటాడు, ఎడం పక్క పోమండి. క్వశ్చన్ పేపర్ ఇక్కడే ఉందండి. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుప్రభువు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగం క్వశ్చన్ పేపర్ అదేనండి. ఆత్మ విషయమై దీనత్వము, తర్వాత దుఃఖపడువారు ధనిలు, దుఃఖించేవారితో దుఃఖించేవారు, తర్వాత సాత్వికము, నీతి వరకు ఆకలి దప్పులు, కనికరము. ఇయ్యేనండి క్వశ్చన్ పేపర్. ఇయ్యేనండి దేవుడు చూసేది, ఇయ్యేనండి యేసుప్రభువు వారు చూసేది. అదే దేవుడు ఇక్కడ చెప్పింది కూడా, రైట్? ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళని ప్లస్ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, ఇంకా సువార్తలు, తర్వాత పత్రికలు, వీటన్నిటిలో ఉన్న మంచి లక్షణాలు, వాటన్నిటిని ఎవరైతే పాటించారో, ఎవరైతే వాళ్ళ వస్త్రాలు ఉదుక్కుని, ఇంకా మన ప్రకటన గ్రంథం భాషలో చెప్పాలంటే వస్త్రాలు ఉదుక్కుని మళ్ళీ అవి మాసిపోకుండా ఆ వస్త్రాలని కాపాడుకున్నారో వాళ్ళని యేసుప్రభువు వారు ఏం చేస్తారు? జడ్జిమెంట్ అయిన తర్వాత, తీర్పు అయిన తర్వాత వీళ్ళందరూ అనమాట కుడి పక్కన ఉన్న వాళ్ళని, వీళ్ళని తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఇదిగో నాలాంటి కుమారులను అడిగావు కదా, ఇదిగో తీసుకో. వాళ్ళండి యేసుప్రభు లాంటి కుమారులు కావాలని దేవుడు సంకల్పించారు కదండి. ఎవరు వాళ్ళు? ఇదిగో ఇలా జీవించిన వాళ్ళు. మనం ఇలాగున్నామా? సేఫ్. సో యేసుప్రభు వారితో పాటు ఆ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. ఒకవేళ కొంతకాలం ఉండి కొంచెం నీరసించి నిర్లక్ష్యం చేసి విడిపోయామా, యేసుప్రభు వారు ఆ రెండో రాకడలో ఎత్తి దేవునికి అప్పగించే సంఘంలో, అప్పగించే ఆ గుంపులో మనం ఉండవండి. అవునా కదా? అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుతుంది. దేవుని సంకల్పం ఏంటి? యేసుప్రభు వంటి కుమారులు అనేక మంది కావాలి. ఎప్పుడు యేసుప్రభు వంటి కుమారులు అనేక మంది దేవునికి దొరుకుతారు? రెండో రాకడ అయిన తర్వాత వాళ్ళకి, లేదంటే క్రైస్తవులందరికీ యేసుప్రభు వారు టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వీళ్ళని తీసుకుని వెళ్ళి దేవునికి యేసుప్రభు వారు అప్పగిస్తారు. అప్పుడు దేవుని సంకల్పం నెరవేరుద్దండి. దేవుని సంకల్పం ఇంకా నెరవేరలేదు. నెరవేరిందా? ఇంకా నెరవేరలా. దేవుడు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడండి. సంకల్పం ఎప్పుడు నిత్యత్వంలో జరిగింది. నిత్యత్వంలో జరిగిన తర్వాత మనం ఒకవేళ సృష్టి కాలం నుంచి కూడా మనం యాడ్ చేసినా ఇంచుమించు ఒక 7-8 వేల సంవత్సరాలు, 7-8 వేల సంవత్సరాల నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా సంకల్పం నెరవేరలా. ఇంకెవరు ఎదురు చూస్తున్నారు? దేవుని సంకల్పం నెరవేరబడటానికి ఇంకెవరు ఎదురు చూస్తున్నారు? సృష్టి ఎదురు చూస్తుందండి. ఇంకెవరు ఎదురు చూస్తున్నారు? మనకంటే ముందున్న విశ్వాసులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, ఇలాగా మొత్తం విశ్వాసులు వాళ్ళందరూ మరణించారు. వాళ్ళకి విషయం అర్థమైంది. వాళ్ళు నిత్యత్వాన్ని స్వతంత్రించుకున్నారా? దేవుని సంకల్పం నెరవేర్చారు? ఇంకా నెరవేర్చలేదండి. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? మన కోసం. మనందరం వెళ్ళాలి. మనందరూ వెళ్ళిన తర్వాతనే దేవుని సంకల్పం నెరవేరుద్ది. అప్పుడే ఈ అంతం వచ్చేది. దేవుని సంకల్పం ఇంకా నెరవేరలేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు, యేసుప్రభు వారు ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధాత్ముడు ఎదురు చూస్తున్నాడు, సృష్టి ఎదురు చూస్తుంది. సృష్టి మొదలుకొని ఇప్పుడు దాకా ఉన్న విశ్వాసులు అందరూ ఎదురు చూస్తున్నారు మన కోసం. దాన్ని అద్భుతంగా హెబ్రీల్ గ్రంథకర్త ఏం చేశాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందుంది కదా. ఎప్పుడు? 11వ అధ్యాయంలో, హెబ్రీల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక ఉంది. విశ్వాస వీరుల పట్టిక అంతా చెప్పిన తర్వాత వీళ్ళందరూ మనం లేకుండా సంపూర్ణులు కాలేరు.
అందుకని ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి 12వ అధ్యాయం స్టార్టింగ్లో ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందుంది కాబట్టి మన ముందున్న పరుగు పందాన్ని ఏం చేద్దాం అంటున్నాడు, ఓపికతో పరిగెడదాం అంటున్నాడు. అప్పుడు మనం ఓపికతో పరిగెడుతుంటే మనకుండి పక్క నుండి ప్రోత్సహించేది ఎవరు, విశ్వాసులండి. అదేంటండి మమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తారు అనుకుంటారేమో. ఆ చరిత్ర చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, బా బ్రతికితే ఇలా బతకాలరా బాబు అనిపిస్తుందా అండి, బతికితే ఇలా ఉండాలరా అనిపిస్తుందా, అదే ప్రోత్సాహం. సో వాళ్ళందరూ ఊరికే ఒక స్టేడియంని ఊహించుకోండి, మనమేమో పరుగు పందెంలో పరిగెడుతున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, విశ్వాసులందరూ, పౌలు, వీళ్ళందరూ మరణించారు. యేసుప్రభు కోసం, సువార్త కోసం చనిపోయిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ స్టేడియంలో ఆ గ్యాలరీలో కూర్చుని చప్పలు కొడుతున్నారా, కమాన్ పరిగెట్టు. మనం ఏం చేస్తున్నాం, పరిగెడుతున్నామా నిరసిస్తున్నామా? పరిగెడితే దేవునికి జయం. అప్పుడు ఆ ఆది సంఘ క్రైస్తవులు తర్వాత అపోస్తులు పడిన శ్రమకి వాళ్ళు చేసిన త్యాగానికి ఒక ప్రతిఫలం. నీరసించిపోయి ఏం వెళ్తాంలే, ఆరాధనకి ఏం వెళ్తాంలే, యూత్ క్లాస్కి ఏం వెళ్తాంలే, బైబిల్ క్లాస్కి ఏం వెళ్తాంలే అని నిరసిస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారండి, అబ్రహాం వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఓరి ఇందుకారా మేము ఇన్ని బాధలు పడింది. ఆది సంఘ క్రైస్తవులు ఏమనుకుంటారండి, నువ్వు ఇలాగుంటావన్నా మేము ఇన్ని శ్రమలు పడింది అనుకుంటారా లేదా? యేసుప్రభువారు ఏమనుకుంటారు, నీకోసం ప్రాణం పెట్టాను కదరా అంటాడా? సో సృష్టి మొదలుకొని జరిగిన ప్రతి కార్యక్రమం మన కోసం జరిగిందండి, సంఘం కోసం జరిగింది. అర్థమవుతుందా? అది సంఘం యొక్క విలువ, అది సంఘం యొక్క గొప్పతనం. అటువంటి సంఘంలో మనం చేరాము. మనం ఏదో 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 చిన్న సంఘంలో జాయిన్ అయిపోలా. ఇది యాదృచ్ఛికంగా జరగల. దేవుడు మనసు పెట్టి, దేవుడు కలలు కనే సంఘం అండి క్రీస్తు సంఘం అంటే. ఆ సంఘంలో మనం చేరాం. దేవుని సంకల్పం ఇంకా నెరవేరలేదు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. రైట్, అది సంఘం యొక్క ప్రత్యేకత, అది దేవుని సంకల్పం యొక్క ప్రత్యేకత. రైట్, సో ఆ సంకల్పం ఇంకా నెరవేరలేదు. సో ఆ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ నెరవేర్చే పని మన చేతిలో ఉంది. సో ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మరికొన్ని విషయాలు రెండో పాఠంలో మనం ఆలోచిద్దాం. అర్థమైందండి దేవుని సంకల్పం అంటే? ఇది ఊరికే ఏర్పడిపోయిన సంఘం కాదండి. అంటే దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే సంకల్పించినటువంటి సంఘం, యేసుప్రభు వారు ప్రాణం పెట్టిన సంఘం, పరిశుద్ధాత్ముడు సహకరించిన సంఘం, ఆదిమ సంఘ క్రైస్తవులు వీళ్ళందరూ చేసిన త్యాగం. రైట్, సో ఇంతమంది త్యాగాల మీద దాని మీద కట్టబడినది సంఘం అనమాట. ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి? ఏదో దేవుడు ఏదో పేపర్ ఈజీ చేసి సులువుగా మన అందరిని పాస్ చేసేయచ్చుగా, ఆయన దగ్గర తీసేసుకోవచ్చుగా. అలాంటి వాళ్ళు దేవునికి అక్కర్లేదండి. అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ వీళ్ళందరూ ఆశీర్వదించబడ్డారో మనం చూసాం. అందరూ ఆశీర్వదించబడ్డారు కదా. అయితే భూమి మీద వాళ్ళ జీవితాలను ఒకసారి ఆలోచించండి. ప్రశాంతంగా జీవించిన వాళ్ళు ఎవరు జీవించలేదండి. ఒకసారి ఈ యాంగిల్ ఆలోచించండి. అబ్రహాం జీవితం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు గుడారాల్లో. ఇక్కడికి వెళ్తే అక్కడికి, అక్కడికి వెళ్తే ఇక్కడికి. 2 సార్లు భార్యను పట్టుకెళ్ళిపోయారు, ఒకసారి లోతును పట్టుకెళ్ళిపోయారు. 100 సంవత్సరాలు పిల్లలు లేరు. పెద్ద ఆస్తిమంతుడు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నాయి, పిల్లలు లేరు. పోనీ పిల్లలు పుట్టాక కొంతకాలం దేవుడేమో నాకు బలిచ్చే అంటాడు. ప్రశాంతంగా జీవించలేదండి. ఇస్సాకు, యాకోబు ఎవరు ప్రశాంతంగా జీవించలేదు. దావీదు రాజయ్య వరకు అడవిలో తిరిగాడు, సౌలు తరుగుతుంటే. రాజయ్య కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కొడుకు తరుగుతున్నాడు, మళ్ళీ అడవిలో పడుగు. అసలు ఎవరు ప్రశాంతంగా లేరండి. ఆ శ్రమ ఎందుకండి? శ్రమలో ఈరోజు మనలో ఎంతమంది ప్రశాంతంగా ఉన్నాం? శ్రమలు లేను, ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, ఏం ప్రాబ్లమ్స్ లేవు, ప్రశాంతంగా ఉన్నా అనేవాళ్ళు ఎవరిని చేతులు ఎత్తండి. ఎవరున్నారు అలాగా? ఎవరు లేరు. అందరికీ ఇబ్బందులు ఉన్నాయిగా, అందరికీ సమస్యలు ఉన్నాయిగా. ఎందుకు ఇన్ని సమస్యలు రావాలి? ఆ సమస్యల్లోనే మన క్యారెక్టర్ బయటపడుద్ది. ఇప్పుడు నన్ను తిట్టేవాడు లేడు, నన్ను కొట్టేవాడు లేడు, నాకు క్షమాపణ అనే ఆ గుణం ఎలా పెరుగుద్ది? నాలో పెరగదండి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తిట్టేవాడిని ఒకరిని అరేంజ్ చేస్తాడు అనమాట. అప్పుడు అది మనకి టెస్ట్. రైట్, సో ఒకటి తిట్టినా సరే మనం తిరిగి తిట్టకుండా, తిరిగి కొట్టకుండా, ఆ క్షమాపణ, దయాగుణం అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంతకాలం ప్రాక్టీస్ చేయాలి? ఇది చనిపోయే వరకునా? ఈ ఏర్పడకుండా చచ్చిపోతే కష్టం మళ్ళీ. ఒక ఆన్సర్ కరెక్టే, బట్
ఆ గుణాలు ఏర్పడకుండా చచ్చిపోతే అదొక ప్రమాదం మళ్ళీ. ఒక చిన్న ఉదాహరణ దానికి చెప్తానండి. కమ్మరి కమ్మరి కుమ్మరి కమ్మరి కమ్మరి అంటే బంగారపు వస్తువులు అవి చేసేవాళ్ళు. కమ్మరి అంటే ఏం చేస్తాడు, బంగారాన్ని తీసుకుని దాన్ని బాగా వేడి చేస్తాడు. వేడి చేసి ఫస్ట్ దంచుతాడు, దాన్ని దంచి మంటలో వేసి బాగా వేడి చేసి లిక్విడ్ చేస్తాడు. లిక్విడ్ చేసి దాని మీద ఉన్న ఆ మలినాలన్నీ తీసేస్తాడు. తీసేసి మళ్ళీ వేడి చేస్తాడు, మలినాలు తీసేస్తాడు, వేడి చేస్తాడు. సో అయ్యే శ్రమలు అనమాట అండి. అప్పుడు ఒక ఆయన అడిగాడంట, ఎంతకాలం చేస్తారండి మీరు ఇలాగా, ఎన్నిసార్లు చేస్తారని. అప్పుడు ఆ కమ్మర్ అన్నాడంట, నేను ఆ ఆ బంగారంలోకి ఇలా చూస్తానండి, నా మొహం అక్కడ కనబడాలి అని చెప్పాడు. నా స్వరూపం అక్కడ కనబడాలి, నా స్వరూపం కనబడితే అప్పుడు ఆపేస్తానన్నాడు. అర్థమైందండి? మనకు కూడా శ్రమలు వస్తాయండి, మనకు కూడా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎంతకాలం? యేసుప్రభు స్వరూపం మనలో వచ్చే వరకు. యేసుప్రభు స్వరూపం మనలో వస్తే ప్రశాంతంగా మనం ఉండొచ్చు. సో అది దేవుని యొక్క సంకల్పం. సో ఈ విషయాలు మీతో మొట్టమొదటిగా పంచుకోవాలని నేను ఆలోచించాను. బాగుందండి దేవుని సంకల్పం, అద్భుతమైన సంకల్పం అండి. మనం అల్లాటప్ప సంఘం కాదండి, రైట్? ఇందాక చెప్పినట్టుగా అనేక మంది త్యాగాలు దేవుడే సంకల్పించిన సంఘం. అటువంటి సంఘంలో మనం ఉన్నాం. ఇంకా అయితే దేవుని సంకల్పం నెరవేరలేదు. అది ఎలా నెరవేరుద్ది, దానికి మనం ఏం చేయాలి, కొన్ని విషయాల్ని రెండో పాఠంలో మనం ఆలోచిద్దాం. ఈ విషయాలు అందరికీ అర్థమైనని నేను నమ్ముతున్నాను. సో అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, స్థానిక సంఘానికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత రెండో పాఠానికి మనం ముందుకు వెళ్దాం. అందరికీ వందనాలు.